ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం సంభవించింది. అయితే ఇది ఖచ్చితంగా ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం అక్కడ కుప్పకూలిపోయి ఈ ప్రమాదానికి కారణమయ్యింది. ఇక్కడ పరిస్థితులు అయితే అత్యంత దుర్భేద్యంగా మారిపోయింది. అంటే విమానం ఉన్నటువంటి ఒక్కసారిగా విమానం గాల్లోకి ఎగిరిన 2 నిమిషాల్లోనే విమానం అయితే ఉన్నటువంటి నేలపై రాలిపోయింది. ఈ క్రమంలో అయితే పెద్ద మంటలు పొగలు మొత్తం ఆ ఏరియా మొత్తం కూడా అల్లకొల్లోలం అయిపోయింది. ఈ క్రమంలో అయితే చాలా మంది కూడా గాయాల పాలైనట్టు తెలుస్తుంది. అసలు అక్కడ సివిలియన్స్ ఉండే ప్రాంతంలోనే ఈ విమానం కూలిపోవడం, ఇంకా అక్కడి ప్రాంతంలో అయితే ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళైతే తీవ్ర భయాందోళనకు కూడా గురి చెందారు ఈ విమానం కూలిపోయిన సమయంలో కూడా. అయితే ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఇది పూర్తిగా కూడా గుజరాత్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అహ్మదాబాద్లో అయితే ఈరోజు ఉదయం జరిగింది ఈ ప్రమాదం. ఇక ఈ యొక్క ప్రమాదం విన్న తర్వాత యావత్ దేశం అయితే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డంత పని అయిపోయింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు చాలా తగ్గాయని చెప్పుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అంటే ఇలా ఎయిర్ ఇండియాకు చెందినటువంటి ఈ విమానం కూలిపోవడంతో ఒక్కసారిగా ఈ ఎయిర్ ఇండియా అంటే ఇండియాకు సంబంధించిన ఏవైతే ఎయిర్లైన్స్ ఉంటాయో వాటిపైన కాస్త మళ్ళీ ఒక అంటే ఆలోచన ధోరణి మొదలైందని చెప్పుకోవాలి. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం ఏదైతే ఉందో అది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అంటే పట్టును కోల్పోయి ఆ మేఘాల మధ్య నుంచి అయితే కూలి నేల రాలిపోయింది. ఇక ఎయిర్ ఇండియా విమానం ఏదైతే ఉందో అదైతే అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ హిత్రో అనే ఎయిర్పోర్ట్ వైపు కూడా అది ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలోనే ఈ విమానం ఉన్నటువంటి గాల్లో నుంచి ఒక్కసారిగా నేలపై కుప్ప కూలిపోయింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత కూడా సుమారు 2 నిమిషాల పాటు అంటే 2 నిమిషాల పాటు గాల్లోనే ఉంది. ఆ తర్వాత ఇమీడియట్గా అంటే అక్కడి నుంచి నేల రాలిపోయింది. ప్రమాదవశాత్తు అంటే దాన్ని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లోనే అది కింద పడిపోయినట్టు తెలుస్తుంది. మొదటగా ఒక పెద్ద చెట్టును ఢీకొట్టి అనంతరం అదైతే జనావాసాలు ఉండే ప్రాంతాలపైన అంటే జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతంపైనే అక్కడే కుప్ప కూలిపోయింది. ఈ సంఘటన ప్రాంతం కూడా దాదాపుగా అంటే సివిల్ హాస్పిటల్స్ ఇలాంటి ఏరియాలు స్కూల్స్ హాస్పిటల్స్ ఇంకా సివిలియన్స్ ఉండే ప్రాంతంలోనే ఇది ఎక్కువగా అంటే ఆ ప్రాంతంలోనే పడిపోయింది. దీనివల్ల అక్కడ చాలా నష్టమైతే జరిగింది ఆ ప్రాంతంలో అయితే మొత్తానికి అంటే విమానంలో మొత్తం దాదాపుగా 242 మంది ప్రయాణికులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వారిలో మహిళలు చిన్నారులు విదేశీ ప్రయాణికులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 20 మందికి పైగా అయితే తీవ్ర గాయాల పాలైనట్టు తెలుస్తుంది. ఇంకా అసలు మృతుల సంఖ్య అయితే దీనికి సంబంధించి ఇంకా దాని పూర్తి డీటెయిల్స్ అయితే మృతులపైన అయితే ఇంకా డీటెయిల్స్ రాలేదు. ఎస్ ఘటనా స్థలాన్ని మనము చూసాం కదా ఎంత భయంకరంగా ఉందో. మొత్తం పొగలు ఆ మంటలు ఆ ఏరియా మొత్తం అల్లకొల్లోలం అయిపోయింది. మనం ఆ ఘటనా స్థలాన్ని ఓల్గా స్క్రీన్ పైన ఇదివరకే చూస్తూ ఉన్నాం కదా. అయితే ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం ఎక్కడిదక్కడ అంటే పొగతో నిండిపోయింది. తీవ్రంగా మంటలు కూడా ఎగిసిపడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అయితే అంటే అంబులెన్స్లు కావచ్చు ఏవైతే ఫైర్ ఇంజన్లు ఇప్పటికే 6 ఫైర్ ఇంజన్లు అక్కడ పనిచేస్తూనే ఉన్నాయి ఏకదాటిగా. ఇంకా 10 అంబులెన్స్లు అక్కడ పక్కనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ ఏదైతే బృందాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రాత్రి అనగా మొదలుపెట్టి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ చర్యలో పాల్గొంటూ ఉన్నాయి. ఇక విమానం కూడా పూర్తిగా దగ్ధమైపోయింది అంటే ముక్కలైపోయి అది పూర్తిగా దగ్ధమైపోయిందని చెప్పుకోవాలి. ఇంకా చుట్టుపక్కల కూడా 5 ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమైపోయినట్లు సమాచారం. ఇక బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ పై అయితే డీజీసీఏ ప్రత్యేక దర్యాప్తు కూడా ప్రారంభించింది. ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో అది దాని వాయిస్ రికార్డింగ్ కావచ్చు అంటే ఫ్లైట్ డేటా బ్లాక్ బాక్స్ కావచ్చు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నంలో అంటే అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటే రికార్డింగ్లో తెలుస్తుంది. ఏదైతే వాయిస్ రికార్డింగ్ ఉంటుందో అక్కడ అంటే పైలట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం మాట్లాడారు అంటే ఎలాంటి ప్రమాదం సంభవించింది అనేది పైలట్ మాట్లాడిన అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇందులో పూర్తి డీటెయిల్స్ తెలిసే అంటే ఎంతో అంత డీటెయిల్స్ అయితే ఇంకా బ్లాక్ బాక్స్కి సంబంధించి అందులో కూడా అంటే అసలు ఫ్లైట్లో ఎలాంటి టెక్నికల్ ఇష్యూ ఏర్పడింది ఇవన్నీ కూడా వీటిలో నిక్షిప్తమై డేటా రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. ఇవన్నీ అంటే వీటిని కూడా సేకరించే పనిలో పడింది ఏదైతే ఏటీసీ బృందం అయితే దీనికి సంబంధించి తొలుత వాతావరణ పరిస్థితులే దీనికి ప్రమాదం అన్నట్లయితే ఇప్పటికైతే ప్రస్తుతం వీళ్ళైతే తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇది వాతావరణ సమస్యనా అంటే వాతావరణం వల్ల సంభవించిన ప్రమాదమా లేకపోతే ఆ టెక్నికల్ లోపమా అంటే ఆ విమానంలో ఏదైతే ఎయిర్ ఇండియా విమానం ఉందో అందులో ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఏమైనా ఏర్పడి ఉన్నట్టుండి అంటే అది మరి అంటే ఎగిరే ముందు కూడా ఫ్లైట్ గాల్లోకి ఎగిరే ముందు కూడా దాన్ని అనేక రకాలుగా చెక్ చేసిన తర్వాతనే దాన్ని అయితే ఖచ్చితంగా అయితే విమానాన్ని ఎగరడానికి అనుమతులు ఇస్తూ ఉంటారు అధికారులు. కానీ
ఇక్కడ మరి ఆ టెక్నికల్గా అంతా చెక్ చేసిన తర్వాత కూడా చాలా విమానాలు ఇప్పటికే ఎన్నోసార్లు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. కానీ అంటే ఎంత అంటే చెక్ చేసినా, ఎంత శ్రద్ధ వహించి జాగ్రత్తలు పడినా కూడా ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి. టెక్నికల్ లోపాల వల్ల అవి చాలా అంటే కనిపించవు, అరుదుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అంటే ఏదో ఒకటి అంటే ఏదైనా గాల్లో ఏదన్నా ఈ విమానానికి తాకడం వల్ల మరి ఇలాంటి ప్రమాదం సంభవించిందా, లేక వాతావరణ సమస్యనా, ఇవన్నీ కూడా ఇంకా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అధికారులు కూడా దీనికి సంబంధించి ఓ క్లారిటీని తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగిందన్న కోణంలో దర్యాప్తునైతే ఇంకా ముమ్మరం చేస్తూ ఉన్నారు. ప్రముఖ నేతలు కూడా దీనికి సంబంధించి కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ ఘటన స్థలానికి వచ్చారు. ఆయన కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం భూపేంద్ర పటేల్ ఎవరైతే భూపేంద్ర పటేల్ ఉన్నారు కదా, ఆయన కూడా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలకు కూడా అంటే వాటన్నిటిని కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. ఇంకా సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్న కోణంలో ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మృతుల కుటుంబాలకు కూడా ఏదైతే అనుదానాలు అంటే వాళ్ళకి సంబంధించి అంటే మృతుల కుటుంబాలకు కావచ్చు, గాయపడిన వారికి కావచ్చు, వాళ్ళందరికీ కూడా అత్యవసర వైద్య సహాయం అందించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం అంటే ఇదే ఫ్లైట్లో అయితే దీనికి సంబంధించి ఈ ఫ్లైట్లోనే గుజరాత్ మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఉన్నట్లయితే సమాచారం. ఆయన పరిస్థితి కూడా బాగలేదు, అంటే ఆయనకు కూడా తీవ్ర గాయాలైనట్లయితే తెలుస్తుంది. మరి అసలు ఈ ప్రమాదంలో ఇంకా ఎంతమంది ప్రముఖులు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, విదేశీ ప్రముఖులు ఉన్నారు అంటే ఉండే అవకాశాలు ఉంటాయి, మన అంటే స్వదేశీ ప్రముఖులు ఉండే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇందులో అంటే జర్నీలో ఉండే ఉంటారు ఖచ్చితంగా. అంటే ఇందులో ఎవరెవరు వ్యక్తులు ఉన్నారు, ఇంకా ప్రముఖ వ్యక్తులు అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ వ్యవహారం అసలు ఎందుకు ప్రమాదానికి ఎందుకు కారణమైంది, దీనికి ఏంటి మూలాధారం, అంటే ఏదైతే వాతావరణ సమస్యనా లేకపోతే టెక్నికల్ లోపమా అన్న కోణంలో అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా ముందు వస్తాయి. దీనికోసం అయితే చెప్పేసి ప్రస్తుతం అయితే వోల్గాను చూస్తూనే ఉండండి.